దావీదు విషయంలో కూడా ఒక మిస్టేక్ జరిగింది. దావీదు విషయంలో ఒక పొరపాటు జరిగింది. తను ఒక పెద్ద పాపం చేసినాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు తన ప్రవక్తను పంపించి, దావీదు నువ్వు ఈ తప్పు చేసినావు అంటే వెంటనే హృదయము కరిగిపోయి మెత్తనిదైపోయి ఏమన్నాడంటే, అవును దేవా నిజమే, నేను తప్పు చేసిన, నేను రాజు స్థానంలో ఉంటేమి, నేను ఇంకా ఏ స్థానంలో ఉంటే మీ దేవుని కంటే గొప్పవాన్ని కాదు, దేవునికి మించి నేను అతిశయపడను, గర్వించను అని చెప్పేసి, నిజమే నేను తప్పు చేసిన మాట వాస్తవమే అని చెప్పేసి మెత్తని హృదయంతో అతను దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లతో వేడుకున్నాడు. తర్వాత అతను క్షమించబడ్డాడు. అతని పాపములన్నీ పరిహరించబడి మరలా తిరిగి మంచి స్థానంలో అతను నిలబడ్డాడు. ఇప్పటికీ అతనికి మంచి సాక్ష్యమే మిగిలింది. ఒక చిన్న మచ్చ ఉండిపోయింది, కానీ అతని గురించి దేవుడు చెప్పాల్సి వస్తే దావీదు నా హృదయానుసారుడు అనే విధంగా సాక్ష్యాన్ని మిగిల్చుకోగలిగినాడు. ఎందుకు అంటే పశ్చాత్తాపం. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆ యొక్క సౌలు ఏం చేసినాడంటే సమర్థించుకున్నాడు. అందుకే ఇప్పుడు కూడా సాక్ష్యం లేకుండా అయిపోయింది సౌలు రాజుకు. కాబట్టి ఏమైనా దేవుడు మనలో సూచిస్తున్నట్లయితే ఈ మిస్టేక్ నీలో ఉంది, ఈ తప్పు నీలో ఉంది, దీన్ని నువ్వు దిద్దుకోవాలి, ఇది విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తే మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దిద్దుకొని మంచి సాక్ష్యంతో మన బ్రతుకులు మన చరిత్రలను కాపాడుకునే వరంగా మనము ఉందుముగాక.